10 మంది పురుషులు ఒక పనిని 18 రోజులలో చేయగలరు. అదే పనిని 12 మంది పురుషులు ఎన్ని రోజులలో చేయగలరు? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 12 రోజులు, 15 రోజులు, 14 రోజులు, 16 రోజులు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నాడు? 10 మంది పురుషులు ఒక పని 18 రోజులలో చేయగలరట. ఈ ప్రాబ్లం అర్థమైతే చాలా ఈజీగా ఒక 2 స్టెప్స్లో చేసేయచ్చు. ఇలాంటి టైపు ప్రాబ్లమ్సే ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు. 10 మంది పురుషులు ఒక పని 18 రోజులలో చేస్తారంట. 12 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు 10 మంది పురుషులు 18 రోజుల్లో చేస్తే మనము ఒక్కరు ఎన్ని రోజుల్లో చేస్తారో కనుక్కోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 10 మంది పురుషులు 18 రోజులలో చేశారంటే ఒక్క పురుషుడు ఎన్ని రోజులలో చేస్తాడు? ఆ పని మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఒక్క పురుషుడు ఎన్ని రోజులలో చేస్తాడు? 10 మంది పురుషులు 18 రోజులలో చేసిన ఒక పురుషుడు. ఇటు సైడ్ పురుషులు రాశాను, ఇటు సైడ్ రోజులు రాశాను. చూడండి, 10 మంది పురుషులు 18 రోజులలో చేసిరనుకో ఒక్క పురుషుడు చేయడానికి ఎక్కువ రోజులు పడుతుందా, తక్కువ రోజులు పడుతుందా? ఆబ్వియస్గా ఎక్కువ మంది చేస్తే తక్కువ రోజులు, తక్కువ మంది చేస్తే ఎక్కువ రోజులు. సో ఎక్కువ రోజులు పడుతుంది. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి ఈ రెండిట్లలో ఏది ఎక్కువ ఉందో అది పైన రాయాలి, ఏది తక్కువ ఉందో అది కింద రాయాలి. ఎక్కువ బై తక్కువ. అర్థమైందా? 10 మంది పురుషులు 18 రోజుల్లో చేస్తారు. ఒక్క పురుషుడు చేయడానికి ఎక్కువ రోజులే పడుతుంది కదా. సో ఇక్కడ ఎక్కువ అనేది కీవర్డ్. అంటే ఇక్కడ ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది అంటే ఎక్కువ బై తక్కువ అవుతుంది అనమాట. ఎక్కువ బై తక్కువ. ఇక్కడ ఎక్కువ రోజులు పడితే ఇక్కడ ఎక్కువ బై తక్కువ. ఫర్ సపోజ్ ఇక్కడ తక్కువ రోజులు పడింది అనుకో, ఇక్కడ తక్కువ బై ఎక్కువ అవుతుంది. అంటే ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో అది పైన అవుతుంది, ఏదైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో అది కింద అవుతుంది. ఇది చిన్న కీవర్డ్. ఇలాంటి ప్రాబ్లమ్స్లలో ఇది చాలా యూజ్ అవుతుంది. కంపేర్ చేసేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. 10 మంది పురుషులు 18 రోజుల్లో చేస్తే ఒక పురుషుడు చేయడానికి ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ. ఇందులో ఎక్కువ బై తక్కువ ఇంటూ 18. సో 10/1 ఇంటూ 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డేస్. సో ఇప్పుడు మనకు వచ్చేసింది కదా. 10 మంది పురుషులు 18 రోజుల్లో చేస్తే ఒక పురుషుడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? 180 రోజులలో చేస్తాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ 180 రోజులను 12 మంది డివైడ్ చేసుకుంటారు. అంతే కదా. ఒక్కరు 180 రోజుల్లో చేస్తే 12 మంది చేయగలిగిన రోజులు ఎంత వస్తుంది? 180/12 రాద్దాం. ఇప్పుడు చూడండి, ఒక పురుషుడు 180 రోజులలో చేసిన 12 మంది. 180/12 6 టేబుల్లో కట్ చేశాను. 6 2 జా 6 30 జా 2 1 జా 2 15 జా 15 రోజులు అనేది ఆన్సర్. సో 12 మంది పురుషులు ఎన్ని రోజులలో పని కంప్లీట్ చేస్తారు? 15 రోజులలో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఆప్షన్స్లో ఉందేమో చూడండి. 2 అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.